హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిదితా పెద్ది. ఈ రోజు సండే, బట్ ఇట్స్ నాట్ ఏ ఫన్ డే. ఎందుకంటే సండే రోజు చాలా పనులు ఉంటాయి యూజువల్ గా నాకు. అందులో మెయిన్ ఏంటంటే హౌస్ క్లీనింగ్ అండ్ క్లోత్స్ అన్ని వాష్ చేసి దాన్ని నీట్ గా మడతపెట్టి ఇంట్లోనే ఏదైనా స్పెషల్ గా ఫుడ్ చేసుకొని తినడం. సో మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యాక ఫస్ట్ టీ ఆర్ కాఫీ పడాల్సిందే సండే రోజు. యాజ్ ఐ సెడ్, మా ఇద్దరికి అలా టీ కాఫీ టైం ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. అండ్ గౌతమ్ వచ్చేసి టీ అడిక్ట్ అనమాట. బట్ నేను అలా కాదు, ప్రిపేర్ చేసుకున్నప్పుడు తాగుతాను, లేదంటే దట్స్ ఫైన్. అండ్ మీన్ వాళ్ళు ఇక్కడ గౌతమ్ మెష్ డోర్ రిపేర్ చేస్తున్నాడు. ఇది పెట్టించిన కొన్ని డేస్ కి కింద మెష్ అనేది ఇట్లా ఊడిపోతా ఉంటుంది కదా, సో దానికి ఇట్లాంటి ప్లాస్టర్స్ దొరుకుతాయి ఆన్లైన్ లో. మనకి ప్లాస్టర్ కూడా సేమ్ మెష్ లాగానే ఉంటుంది. సో డోర్ అంతా రిప్లేస్ చేసుకునే బదులు ఇది కొన్ని రోజులకి బెటర్ ఆప్షన్. నార్మల్ గా డోర్స్ కనే కాదు, విండోస్ కి కూడా మనం మెష్ పెట్టిస్తా ఉంటాం కదా, అక్కడ కూడా ఇది వర్క్ అవుతుంది. సో దాని తర్వాత టీ ఇంకా గుడ్ డే బిస్కెట్స్ ఎంజాయ్ చేస్తాను. నాకు మెయిన్ గా ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. అండ్ దెన్ ఆ రోజు హెయిర్ వాష్ కూడా చేస్తున్నాను. అప్పుడప్పుడు హెయిర్ స్కాల్ప్ అంతా కొంచెం ఇచ్చిగా డాండ్రఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో నేను వేపాకుల్ని మంచిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుని అందులోంచి వచ్చిన జ్యూస్ అప్లై చేసుకుంటాను స్కాల్ప్ కి. ఇది నాకు చాలా మంచి పని చేస్తుంది నా ఫ్లేకి స్కాల్ప్ ని క్లియర్ చేయడానికి. అండ్ లుక్ ఎట్ అవర్ బెడ్రూమ్ ఎంత మెస్సీగా ఉందంటే. క్లోత్స్ తో పాటు షీట్స్ కూడా మార్చాలి అండ్ మిగతా అంత డస్ట్ కూడా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసి ఇవి ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది అనమాట. సో వాటన్నిటిని నీట్ గా ఫోల్డ్ చేసేసుకొని లోపల పెట్టుకోవాలి. ఇది ఒక పెద్ద టాస్క్ నన్ను అడిగితే. క్లోత్స్ అన్ని నీట్ గా సార్ట్ చేసి లోపల తీసుకొని పెట్టడం, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రౌండ్ వాషింగ్ మిషన్ లో వేయడం, దట్ కంటిన్యూస్. అండ్ ఇక్కడ నేను యూట్యూబ్ రిలేటెడ్ కొంచెం వర్క్ చేసుకుంటున్నాను. లైక్ ఆ మంత్ కొలాబరేషన్స్, లైవ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి అండ్ పేమెంట్స్ క్లియర్ అయ్యాయా లేవా అని చెప్పి. దాని తర్వాత నేనైతే క్విక్ గా వెళ్ళి హెయిర్ వాష్ చేసేసుకున్నాను. ఇదంతా చేసేలోపు గౌతమ్ లంచ్ ప్రిపేర్ చేసేసారు. ఆ రోజు పప్పు ఇంకా చారు చేశారు. మా వరకు నాన్ వెజ్ కన్నా వెజ్ లో ఏదైనా వెరైటీ చేసుకుంటేనే మాకు స్పెషల్ అనిపిస్తుంది. బికాస్ వీక్ డేస్ లో కూడా మనం యూజువల్ గా బయట నుంచి ఆర్డర్ చేసుకుంటాం కదా, చికెన్ బిర్యానీ, పులావ్, ఏదో సంథింగ్ రిలేటెడ్ టు నాన్ వెజ్. అందుకే సండేస్ రోజు స్పెషల్ గా కొంచెం అప్పుడప్పుడు ఇలా వెజ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం. గాయ్స్, నాకు ఇప్పుడు టైం దొరికింది కూర్చొని మాట్లాడడానికి. టైం ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇందాకనే హెయిర్ వాష్ చేసి లంచ్ చేసి కూర్చున్నాను. లెట్స్ 2 hours స్కిన్ కేర్ నౌ. సన్ స్క్రీన్, ఓ షిట్. ఇది కొంచెం థిక్ ఉంటుంది, తొందరగా బ్లెండ్ అవ్వదు. సో యా, అండ్ ఈరోజు అంతా కొంచెం ఫ్రెష్గా ఉండడానికి ఐఎమ్ యూజింగ్ పర్ఫ్యూమ్. సో దిస్ ఇస్ ఫ్రమ్ Mamaearth. So Mamaearth Into the Valley is a perfect fragrance to escape into nature, to unwind and relax ourselves. దీని స్మెల్ చాలా మైల్డ్ గా ఉంటుంది. Gives you that nice floral fragrance. And this perfume is also long lasting. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే ఫ్రెష్నెస్ ఇస్తుంది. పర్ఫెక్ట్ ఫర్ ఎవ్రీడే యూస్. అండ్ మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఎక్స్పీరియన్స్ దట్ escape into nature feeling. Use my code CHID 2024 to get 20% discount on their website and app. అండ్ ఈ పర్ఫ్యూమ్ డర్మటాలజికలీ టెస్టెడ్, మేడ్ సేఫ్ సర్టిఫైడ్. సో టెన్షన్ లేకుండా స్కిన్ మీద యూజ్ చేయొచ్చు. లింక్స్ ఆర్ ఇన్ ద డెస్క్రిప్షన్. మార్నింగ్ నుంచి ఎంత పని ఉండే అంటే, ఇట్లా సండేస్ వస్తే నాకు రెస్ట్ అని కాదు, ఈవెన్ సాటర్డే సండే కూడా నాకు వర్కింగ్ డేస్ లాగానే. సో హోల్ వీక్ అంతా నాకు ఆఫీస్ పని ఉంటే సాటర్డే సండే ఈ యూట్యూబ్ పనులు చేసుకుంటా అనమాట. లైక్ బ్రాండ్ కొలాబరేషన్స్కి షూట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ. సో వీక్లీ 7 days వర్కింగ్ అయినాను, నాకు రెస్ట్ డే అన్నది లేదనమాట. అండ్ ఈరోజు కూడా వీడియోస్ తీయాలి. నిన్నంతా మంచిగా రెస్ట్ తీసుకున్నాను. సో గౌతమ్ అయితే ఇప్పుడు పడుకున్నాడు, తిన్నాం కదా, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. సో ఐ ట్రై టు ఫినిష్ లైక్ 1 or 2 videos షూటింగ్ ఇప్పుడు. అండ్ దెన్ ఐ విల్ మీట్ యూ గైస్. చలో. ఆ రోజు నేను ఇది ఒక బ్రాండ్ కోసం షూట్ చేసిన. కొన్ని బ్రాండ్స్ చాలా పర్టిక్యులర్ ఉంటాయి. మనం వేసుకునే మేకప్, డ్రెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ వాళ్ళకి. బ్రాండ్ వాళ్ళు బేబీ పింక్ కలర్ అడిగారు, నేను మర్చిపోయి ఈ పింక్ వేసుకొని షూట్ చేసేసా. సో ఇదంతా వేస్ట్ అయిపోయింది. Hi guys, I'm just done with the shoot. So ఇప్పుడే ఒక షూట్ అయిపోయింది. సో ఐఎమ్ సో గ్లాడ్ ఫస్ట్ బేసిక్గా మంచి మంచి బ్రాండ్స్ మన కాంటెంట్ నచ్చి మన దగ్గరికి వస్తున్నాయి. లైక్ వాళ్ళు ఒక నమ్మకంతో మన దగ్గరకు వస్తున్నారు. సో ఐఎమ్ సో గ్లాడ్. లైక్ ఈ మధ్య అయితే మంచి మంచి బ్రాండ్స్తో వర్క్ చేస్తున్నాను అండ్ మీకు మంచి రివ్యూస్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఐ హోప్ మీరు అందరు ఫాలో అవుతున్నారు అనుకుంటా. సో యా, సో దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. ఈ బ్రేస్లెట్ అండ్ ఇయర్ రింగ్స్ రెండు కూడా స్ట్రీట్ షాపింగ్లో కొనుక్కున్నాను. అండ్
దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో అలా నేను ఒక్క వీడియో తీసేలోపు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 ఏమో అయింది. నేను గౌతమ్ ఇద్దరం కలిసి మంచి కాఫీ పెట్టుకొని ఇంటి పైకి వెళ్ళి కొంచెం వాకింగ్ చేసుకుంటూ టైం పాస్ చేసామన్నమాట. గౌతమ్ వచ్చాకనే ఇలాంటి టీ కాఫీస్ తాగడం అలవాటు. అది కూడా కొంచెం క్వాంటిటీ కాదు, మొత్తం కప్పు తాగేస్తాం. వెదర్ ఆ రోజు కొంచెం గ్లూమీ ఉండే, వర్షం పడుతుందేమో అనుకున్నాం. అండ్ ఎంత మందికి మీ పార్ట్నర్ తో గానీ, పేరెంట్స్ తో గానీ, లేదంటే ఎలోన్ గా ఆ టైం ఎంజాయ్ చేయడం ఇష్టం? సో మేము ఇప్పుడే హోమ్ సెంటర్కి వెళ్దామని ఫిక్స్ అయినాం. సో ప్లాన్ అయితే ఉండే అండ్ మేకప్ కూడా చేసుకున్నాను కదా. మేకప్ అరౌండ్ 5:30, 6 ఆ టైంకి ఏమో చేసుకున్నాను కావచ్చు. అండ్ ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికంటే మాకు ఒక 40 minutes మినిమం పడుతుంది. అండ్ వెళ్ళినాక ఫస్ట్ హోమ్ సెంటర్లో ఇంట్లో కావాల్సిన మెయిన్ యూటెన్సిల్స్ అవి కొనుక్కుందాం అన్నది మా ప్లాన్. సో ఐఎమ్ గెటింగ్ రెడీ. సో ఈ బ్లాక్ కలర్ టాప్ వేసుకుందాం అనుకున్నాను. ఇది లాంగ్ బ్యాక్ నేను ఒక గెట్ రెడీ విత్ మీ వీడియో పోస్ట్ చేసిన ఆల్రెడీ. అండ్ బాటమ్ వచ్చేసి H&M నుంచి తీసుకున్న ఈ జీన్స్ ఒక వేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ డ్రెస్డ్. ఆ రోజు హోమ్ సెంటర్ ఇన్ ఆర్బిట్లో ఉంటుంది కాబట్టి ఇంకా డైరెక్ట్లీ అక్కడికే వెళ్ళిపోయాం. యూజువల్గా అయితే మాల్కి వెళ్ళగానే ఫస్ట్ ఫుడ్ తింటాం కదా, ఆ రోజుకు లేట్ అవుతుంది, మళ్ళీ హోమ్ సెంటర్లో షాపింగ్ చేయడానికి టైం కుదరదు అని చెప్పి ఫస్ట్ వెళ్ళి కిచెన్ ఐటమ్స్ చూసేసుకుంటున్నాను. ఎంత నేను ఆన్లైన్లో చూసి పెట్టుకున్నా కూడా డైరెక్ట్లీ చూసినాక నాకు ఇంకా అనుకున్న దానికన్నా వేరే నచ్చాయి. హోమ్ సెంటర్లో చూడడానికి ప్రతి కిచెన్ ఐటమ్ ఎంత బ్యూటిఫుల్ అండ్ నీట్గా కనిపిస్తాయి. అండ్ వాటిని అలానే మెయింటైన్ కూడా చేయాలి. అందుకే నేను కొంచెం సేఫర్ సైడ్ ఉండాలని చెప్పి రెగ్యులర్గా వాడాలి కూడా కదా, దానికోసం నేను నాన్ స్టిక్ బ్లూ కలర్ ప్యాన్ ఇందాక చూపించాను కదా, అది విత్ లిడ్ తీసుకున్నాను. అండ్ ఈసారి స్టీల్ ది ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఒక స్టీల్ ది అండ్ ఇంకొక నాన్ స్టిక్ ది తీసుకున్నాను. సో స్టీల్ దానికి బేస్ కొంచెం థిక్ గా ఉందన్నమాట, అందుకే ఇట్లా ఊరికి అడగంటడం అట్లాంటి ఏమైతే అవ్వట్లేదు. అండ్ హోమ్ సెంటర్స్ లో డెకార్ స్టఫ్ ఎంత బాగుంటది అండ్ అంతే ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మేము ప్రజెంట్ ఉండే ఇంట్లో ఇంత లావిష్ ఐటమ్స్ పెట్టుకునే అంత స్కోప్ లేదు. సో అలా ఒక రౌండ్ వేసి చూసి బాగున్నాయి అనుకోవడం అంతే. వాల్ క్లాక్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను, బట్ ఐకియాలో కంపారిటివ్లీ తక్కువనే అనిపించింది రే. సో ఐకియాలో మనకు ఒక 1000 రూపీస్కి వచ్చేది ఇక్కడ 1300-1400 ఉండే, అందుకే వాల్ క్లాక్ అయితే తీసుకోలేదు. అండ్ మేము షాప్ చేసిన ఐటమ్స్ అయితే ఇవి బ్యాంబూ స్పూన్స్ తీసుకున్నాము, నాన్ స్టిక్ లోకి పనికి వస్తాయి అని చెప్పి. అండ్ ఈ షాపింగ్ అంతా అయిపోయేసరికి అంటే ఆల్మోస్ట్ 9:30-10 ఏమో అవుతుంది. మాల్లో ప్రతి స్టోర్ లో సేల్ ఉంది. అండ్ నేను సన్ గ్లాసెస్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో నా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు తెప్పించుకుందాం అనుకున్నాను, కానీ పెట్టుకొని చూస్తే తప్పితే అవి మనకి బాగుంటాయా లేదా అని అర్థం కావు. థ్యాంక్ గాడ్ తెప్పించుకోలేదు అనుకున్నాను, బికాస్ నేను లాస్ట్ టైం చూస్ చేసుకునే సంథింగ్ లైక్ దిస్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఆ రోజు నేను డైరెక్ట్లీ ట్రై చేసినాక పెద్ద ఫ్రేమ్ ఉన్నవి నా మొహానికి అస్సలు సెట్ అవ్వలేదు. కానీ మంచి మంచి సేల్స్ రన్ అవుతుండే, ఆల్మోస్ట్ ఒక 10,000-12,000 డిఫరెన్స్ ఉండే ఒరిజినల్ ప్రైస్. సో రేబాన్ లో ఈ రౌండ్ ఫ్రేమ్ ఉన్న సన్ గ్లాసెస్ చూసా, అన్నిటికంటే నా ఫేస్ కి ఇది కొంచెం మంచిగా సెట్ అయినాయి అనిపించింది. అండ్ ఆ రోజు వీటి ప్రైస్ అరౌండ్ 11,000-12,000 ఉండే కాబట్టి తీసుకుందామని కూడా ఫిక్స్ అయినా. కాకపోతే ఒక్కసారి ఆలోచించిన దీని తర్వాత మళ్ళీ ఆన్లైన్ లో సేల్ నడుస్తుంది కదా అని. థ్యాంక్ గాడ్ ఆ రోజు తీసుకోలేదు, ఎందుకంటే సన్ గ్లాసెస్ అజియో లక్స్ లో జస్ట్ 4,800 రూపీస్ వచ్చాయి. అది నా బెస్ట్ ఫ్రెండ్ మధు నా బర్త్డే గిఫ్ట్ చేస్తుంది. సో సన్ గ్లాసెస్ ఆ రోజు ఫుడ్ విషయానికి వస్తే ఒక ఫ్రాంకీ ఆర్డర్ చేసుకున్నాం. దాని తర్వాత క్రీమ్ స్టోన్ నుంచి ఒక స్కూప్ తీసుకున్నాను నేను. అక్కడ ఉన్న దాంట్లో ఒక 2-3 ట్రై చేసిన, అన్నిటికంటే నాకు మళ్ళీ చాక్లెట్ ఫ్లేవర్ లోనే నచ్చింది. పేరు ఏదో ఉండే మర్చిపోయాను.
ఐస్ క్రీమ్ తర్వాత చీజ్ బస్ట్ పిజ్జా ఒకటి ఆర్డర్ చేసుకున్నాము డామినోస్ నుంచి. అండ్ అంత చీజ్ ఆ రోజు అస్సలు తినాలనిపించలేదు. మేబీ దీనికన్నా ముందు ఐస్ క్రీమ్ తిన్నందుకేమో. అండ్ అందులో టూ మచ్ చీజ్ ఓవర్లోడెడ్ ఉండే. అంటే మేము ఆర్డర్ చేసింది అదే, బట్ స్టిల్ ఆ రోజు ఎందుకు అంత చీజీ తినబుద్ధి అవ్వలేదు. చాలా కష్టంగా ఫినిష్ చేసేసాం పిజ్జా. ఇంకా ఎవ్రీ టైం బయట చెత్త తినొద్దు అనుకుంటానే మళ్ళీ తింటాం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. డూ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్ ఇలాంటి డైలీ వ్లాగ్స్ ఇంకా చేయాలా.